వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కృషి చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ పదవి బాధ్యతల స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా కూడమేత విశ్వనాథ్, వైస్ చైర్మన్ బానోత్ జయవంతరావు, సభ్యురాలు తొడసం రాధాబాబు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానాలు అందిస్తామని చెప్పారు. తీసుకువచ్చిందంటే నా అమ్మను మొదటిగా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మా అమ్మ మమ్మల్ని ఇడిచిపెట్టే ఎక్కడికే పోతే కనుక నేను ఈ స్థాయికి వచ్చేవాని కానేమంటున్నాను. ఎందుకంటే అమ్మ చేసిన సేవ అంతో ఇంతో కాదు. అమ్మ చేసిన సేవ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా చేసింది. ఏం బాబు, ఎంతోమంది అన్నారు నన్ను ఆ రోజు, కానీ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నావు అని అడిగిన తరుణంలో నాకు ఒక దారి చూపెట్టినటువంటి గురువర్యులు శాసన సభ్యులు ఖానాపూర్ వెడ్మా బొజ్జు పటేల్, డిసిసి అధ్యక్షులు గురువర్యులు విశ్వప్రసాద్ అన్న, ఇక్కడ సుగుణక్క, వీళ్ళందరూ కూడా నాకు ఒక ధైర్యం చెప్పేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనేసి చెప్పినాక ఒక అడుగు కూడా వెనుక వేయకుండా ముందుకు సాగితే కష్టపడ్డాక నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆనాడు నేను ఉపాధి హామీ పని చేసుకుంటూ చిన్న చిన్న వ్యవసాయం పని చేసుకుంటూ ఇంటికాడ తినడానికి తిండి దొరకని స్థానంలో ఉన్న నేను, నా తండ్రి 1996లోనే చనిపోవడంతో అప్పటి కాలంలో నేను 2వ తరగతి ఉన్నా. అప్పటికి వైస్ చైర్మన్గా జయవంతరావు గారికి, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు తొడసం రాధాబాయి గారికి, పంద్ర శేఖు గారికి, ఆత్రం భుజంగరావు గారికి, మడవి కృష్ణ గారికి, జాదవ్ లోకేందర్ గారికి, మండడి లింగు గారికి, ఆడ రాజ్ కుమార్ గారికి, ఆత్రం లచ్చు గారికి, కోవా రేణుగో గారికి, ఆడ నీలబాయి గారికి, ఆత్రం విశ్వనాథరావు గారికి, పిఎస్ చైర్మన్, అదేవిధంగా